హాయ్ అండి. లక్ష్మీ దుర్గా ఛానల్కి స్వాగతం. ఇవాళైతే మనం డ్రమ్ స్టిక్ కర్రీ వండుదామండి, ములక్కాయ కూర. దానికోసము ములక్కాయలు కొద్దిగా ఎక్కువే ఆనియన్స్ పడతాయండి, టమాటాలు, కొద్దిగా వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఒక స్పూను బియ్యపిండి కూడా అవసరం అవుతుందండి. కొద్దిగా కరివేపాకు కూడా వాడాల్సి వస్తుంది. సో ఫస్ట్ అయితే అన్నీ కట్ చేసుకుందామండి. కట్ చేసుకుని ఇలా రెడీగా పెట్టుకొని మనం ఇప్పుడు వెల్లుల్లిపాయలు తీసుకున్నాం కదండి, అది రోట్లో వేసుకొని కొద్దిగా జీలకర్రతో కలిపి దంచి పెట్టుకోవాలండి. సో కొంచెం కచ్చా పచ్చాగా అయితే సరిపోతుందండి, మరి పేస్ట్ లాగా ఏం అయిపోనక్కర్లేదు. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు బాండి పెట్టుకొని దాంట్లో ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత దానిలో కొద్దిగా పోపు సామాన్ అన్నీ వేసుకున్నామండి. ఫస్ట్ అయితే నేను శనగపప్పు, కొద్దిగా ఒక 4 పొలుకులు మెంతులు, అవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా వేసుకున్నానండి. కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. కలుపుకొని కొంచెం తాలింపు అంతా చిటపటలాడిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నానండి. పసుపు వేసుకుంటే బాగుంటుంది కదా. సో అవి వేసుకున్న తర్వాత ఫస్ట్ ఉల్లిపాయలు మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా ఉల్లిపాయలు, ఎప్పుడైనా ఏ కూరలైనా ఉల్లిపాయలు వేసిన తర్వాత కనుక మనము ఉప్పు వేస్తే నీరు తొందరగా బయటకు వచ్చి తొందరగా కుక్ అవుతుందండి, బాగా కుక్ అవుతుంది. ఈ కూరలోనూ ముందే మనము ఈ ములక్కాడలు వేసుకోవాలండి. ఎందుకంటే ములక్కాడలు ఉడకడానికి టైం పడుతుంది. ఈ ఉల్లిపాయల్లోంచి వచ్చే నీరు ఏదైతే ఉందో అది ములక్కాడలు ఉడకడానికి, కలవడానికి కూడా బాగుంటుంది అన్నమాట. సో ఇది ఇంకా వేరే ఏం వేయకుండా ఒక 10 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్ మీద మగ్గ పెట్టుకోవాలండి. నేనైతే మధ్య మధ్యలో 2-3 సార్లు తీసి చూసుకున్నాను. అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అయితే మనకి పడుతుంది, ఎందుకంటే ములక్కాడలు కొంచెం బాగా ఉడకాలన్నమాట. దానికోసమని 10 నిమిషాల తర్వాత మూత తీసి నేను ఇప్పుడు టమాటాస్ మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అవి కూడా కలుపుకొని బాగా కలయపెట్టుకోవాలండి. కలయపెట్టుకొని ఇది కూడా అట్లీస్ట్ ఒక 5 minutes to 8 minutes మగ్గించుకోవాలండి. ఎందుకంటే టమాటా కూడా మొత్తం పేస్ట్ లాగా గుజ్జుగా వచ్చేయాలండి. అలా వస్తే మనకి కూర బాగుంటుంది. సో ఇది మూత పెట్టేసి మళ్ళీ నేను ఆల్మోస్ట్ ఒక 7 to 8 minutes మగ్గ పెట్టుకున్నానండి. మీడియం ఫ్లేమ్ మీదే కుక్ చేశానండి, మరి హై ఫ్లేమ్ మీద ఏమీ కుక్ చేయలేదు. సో మధ్య మధ్యలో ఒకసారి తీసి తిప్పుకుంటూ అలా కూడా చూసుకుంటూ ఉన్నాను. సో ఇప్పుడు చూస్తే నాకు ముక్క మెత్తగా అయిపోయింది. సో ఈ టైంలో నేను కారము ఇవన్నీ కూడా మనం మెల్లగా యాడ్ చేసుకోవచ్చండి. కారం వేసాను, ధనియా జీరా పౌడర్ కూడా పడుతుందండి దీంట్లో. ఇంగ్రీడియంట్స్లో చెప్పడం మిస్ అయినట్టున్నాను. ధనియా జీరా పౌడర్ కూడా వేసుకుంటే రుచికి బాగుంటుంది. ఇవన్నీ వేసి బాగా పెట్టుకొని ఇప్పుడు మనం ఏదైతే వెల్లుల్లిపాయలును జీలకర్ర దంచి పెట్టుకున్నాం కదా, దాంట్లో 1 స్పూను బియ్యపిండి వేసుకుంటున్నానండి. ఇదేంటంటే చిక్కదనాన్ని ఇస్తుందండి. ఇప్పుడు అందరూ కాజు పేస్ట్లు అవి ఇవి వేస్తున్నారు కదా, ఇది మా అమ్మగారి రెసిపీ అండి. ఆ కాలంలో ఏదన్నా మనకి చిక్కదనం అయ్యి కావాలంటే కొద్దిగా బియ్యపిండో శనగపిండో నీళ్ళల్లో కలిపి వేసుకోవడం అలాంటివి కూడా చేసేవారండి. సో అలా చేసిన ఒక రెసిపీ ఇది. కొంచెం వేసిన తర్వాత ఇప్పుడు నేను కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నానండి. ఇంకా కొంచెం పల్చగా అవ్వచ్చండి. సో అందుకని మనం చిన్న రోట్లో ఏదైతే దంచుకున్నామో దాంట్లోనే కొద్దిగా నీళ్లు తీసుకొని దీనిలో కలుపుకున్నాను నేనైతే. ఈ టైంలో రెసిపీ టేస్ట్ చూసుకున్నానండి, ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఈ వాటర్ కూడా మనం ఏంటంటే గుజ్జుగా వస్తుంది అన్నమాట. ఇలా వేసుకొని ఇంకా ఒక 5 నిమిషాలైనా మనం మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. మగ్గించుకుంటే మనకి కూర పర్ఫెక్ట్గా వస్తుందండి. కట్టేసిన తర్వాత కూడా మనం ఇంకా అన్నీ రెడీగా ఉంటే తినవచ్చు కూడా. సో ఇదైతే నేను ఒక 5 minutes తర్వాత మళ్ళీ తీసానండి. చూసారా, ఇప్పుడు గ్రేవీ లాగా చక్కగా బాగుంది కదా. ఇలాగా రెడీ అవుతుందండి కూర. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇది కూడా నేనైతే కొద్దిగా పచ్చడి, కొద్దిగా అన్నము కూర వేసుకొని తిని చూస్తున్నానండి. మీరు కూడా ఇలాంటి ఒక రెసిపీ ట్రై చేసి
ఎలా ఉందో కామెంట్ చేయండి. యూ హ్యావ్ ఎ గుడ్ రెస్ట్ ఆఫ్ ది డే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ అండి.